తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.73 కోట్ల ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. తెలంగాణలో 4 రోజుల్లో జరిగింది ఇది. 1.73 కోట్ల ఎన్యూమరేషన్ ఫారమ్స్ పంపిణీ చేసినట్టుగా వార్త చూస్తున్నాం. 100% ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ పూర్తి లక్ష్యంగా పనిచేయాలని కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. టెక్నికల్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిఎల్ఓలు అంటూ కూడా వార్త చూస్తున్నాం. 100% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ పంపిణీ లక్ష్యంగా పనిచేయాలని సిఇఓ నుంచి బిఎల్ఓలకు ఆదేశాలు వెళ్ళాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో టెక్నికల్ సమస్యలతో బిఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇంటి పేరు, తండ్రి పేరు, వయస్సు తేడాలుంటే ఎస్ఐఆర్ యాక్సెప్ట్ చేయట్లేదు. దీంతో వాటిని ఏ విధంగా సరిచేయాలనే దానిపై మళ్ళా గుల్లాలు పడుతున్నారు. చాలామంది బిఎల్ఓలకు ఎస్ఐఆర్ పైన సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపడంలో సతమతం అవుతున్నట్టుగా తెలుస్తోంది. వీటికి తోడు సర్వర్ డౌన్, ఓటీపీలు రాకపోవడం లాంటి సాంకేతిక లోపాలతో కొత్త సమస్యలు తలెత్తుతున్నట్టుగా తెలుస్తోంది. ఓ వ్యక్తికి 2 ఓట్లు ఉంటే అందులో ఓ చోట ఓటు కావాలంటే మరో చోట అది ఖచ్చితంగా అన్మ్యాపింగ్ చేసుకోవాల్సిందే అని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ, అందులో తలెత్తున్న సాంకేతిక సమస్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో సిఇఓ ఆదేశాలు అయితే చాలా ఖచ్చితంగా చూస్తున్నాం మనం, కానీ ఇక్కడ బిఎల్ఓలకే సరైన అవగాహన లేదనే ఆ సమాచారం అందుతుంది. అలాగే చాలా టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, ఓటీపీలు రావడంలో కానీ, ఈ వయసు తేడాకి సంబంధించిన కానీ, అలాగే 2 చోట్ల ఓటు ఉంటే ఒక చోట అన్మ్యాపింగ్ చేసుకోవాల్సిన ఖచ్చితత్వం కానీ, ఇవన్నీ కూడా కొంచెం గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. ఎలా దీన్ని సరిచేయాలి, ఏంటి మీద ఇన్పుట్స్? సార్, మొత్తానికి సర్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 4 రోజుల నుంచి బూత్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు ఎన్యూమరేషన్ ఫామ్స్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 5 రోజులు గడుస్తున్నప్పటికీ చాలా కాన్స్టిట్యున్సీలో చాలా గ్రామాలకి ఎన్యూమరేషన్స్ ఫామ్స్ చేరలేదు, బిఎల్ఓలు పంపిణీ చేయట్లేదు అన్నటువంటి సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక గడిచినటువంటి 4 రోజుల్లో 1,73,00,000 పైచిలకు ఎన్యూమరేషన్ ఫామ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటివరకు మొనకంతున్నటువంటి సమాచారం మేరకు బిఎల్ఓలు టెక్నికల్ సమస్యలతోటి కొంత ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2002లో ఉన్నటువంటి ఓటర్ ఐడిలో ఫోటోకి ప్రజెంట్ ఉన్నటువంటి ఫోటోకి మ్యాచింగ్ కావట్లేదు అన్నట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. అట్లాంటివే 40 లక్షల వరకు మ్యాచింగ్ కానీ ఫోటో మ్యాచింగ్ కానీ వాటికి 40 లక్షల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పేరులో కొన్ని అక్షర దోషాలు ఉండడం కావచ్చు, ఇంటి పేరు మార్పులు అప్పటికి ఇప్పటికి వెనక ముందు ఉన్నటువంటి అంశాలు కావచ్చు, అవి దాదాపు 25 లక్షల వరకు ఉన్నట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. ఇక బిఎల్ఓలు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన వెంటనే కొంతమంది ఫామ్స్ ఫిలప్ చేసి రిటర్న్ ఇస్తూ ఉంటారు. వాటన్నిటిని ఆన్లైన్లో ఎక్కించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎక్కించేటువంటి సందర్భంలో అక్షర దోషాలకు సంబంధించి అప్పుడున్నటువంటి పేరుకు ఇప్పుడున్నటువంటి పేరుకు ఏదన్నా కొంత తేడా ఉంటే గనక అది ఆన్లైన్లో ఎక్కడం లేదు, ఆన్లైన్లో రిజిస్టర్ కావట్లేదు అన్నటువంటి సమాచారం అయితే బిఎల్ఓల నుంచి సిఇఓ ఆఫీస్కి చేరింది. ఇట్లాంటివి లక్షలలో ఉన్నాయి అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. వాటి మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ మాన్యువల్గా ఇవ్వడము తీసుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఆన్లైన్లో డేటాబేస్ నిక్షిప్తం చేసేటువంటి సందర్భం ఉందో అక్కడ మాత్రం చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల సర్వర్ డౌన్లు కావచ్చు, కొన్ని చోట్ల నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం కావచ్చు, కొన్ని చోట్ల బిఎల్ఓలకే సరైనటువంటి అవగాహన లేకపోవడం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొదటి 4-5 రోజులు కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉంటాయి అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి అధికారులు అట్లాగే సిఇఓ సుదర్శన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వచ్చేటువంటి 4-5 రోజుల్లో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కనుక, అదేవిధంగా 100% ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేయకపోతే కనుక ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అన్నట్లుగానే ఆదేశాలు జారీ చేశారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొంతమంది కలెక్టర్ల మీద సిఇఓ సుదర్శన్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సీరియస్గా తీసుకోవాలి, కఠినంగా నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఎన్యూమరేషన్ ఫామ్స్కు సంబంధించి పంపిణీ చేయడంలో కావచ్చు, తీసుకోవడంలో కావచ్చు నిర్లక్ష్యం వహిస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు అయితే కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. వచ్చేటువంటి 2-3 రోజులు ఇవి పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఎట్లా జరుగుతుంది ఏంటి అన్నది చూడాల్సి ఉంటుంది.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.